అందరికీ నమస్కారం. ప్రశాంత జీవనం ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు మనము వాయుముద్ర గురించి తెలుసుకుందాం. వాయుముద్ర యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. వాయుముద్ర అని ఆయుర్వేదం మరియు యోగ శాస్త్రం ప్రకారం మన శరీరం 5 మూలకాలతో తయారైంది. అందులో గాలి ఒకటి. శరీరంలో వాయుతత్వం అదుపు తప్పినప్పుడు గ్యాసు, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఈ వాయువును సమతుల్యం చేయడానికి ఉపయోగించే అద్భుతమైన ముద్రే ఈ వాయుముద్ర అన్నమాట. ఈ వాయుముద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. ఈ చివరి వరకు చూడండి. ఈ ముద్రను మనం పిక్చర్లో చూస్తున్న విధంగా చూపుడు వేలు మడిచి బొటన వేలు చివరన పెట్టి బొటన వేలుని ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన అక్కడ ఒత్తిడి వల్ల ఈ వాయుముద్ర పనితీరు జరుగుతుందన్నమాట. దాని ప్రయోగాలు ఏంటో చూద్దాము. ఇది గ్యాస్ సమస్యల నివారణకు మంచి పరిష్కారం అంట. కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి మరియు ఛాతీలో మంట వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. భోజనం చేసిన తర్వాత గ్యాస్తో ఇబ్బంది పడుతుంటే ఈ ముద్ర వేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం. ఇది కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, నడుము నొప్పి మరియు కండరాల నొప్పులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాత రోగాల నియంత్రణ. ఆయుర్వేద ప్రకారం గౌట్స్, పక్షపాతం మరియు సర్కిన్షూట్స్ వంటి 80కి పైగా వాత సంబంధిత వ్యాధుల నివారణలో ఈ ముద్ర మేలు చేస్తుంది. ఇంకా మానసిక ప్రశాంతత కూడా. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర లేని సమస్య ఉన్న వారికి కూడా ఇది సహాయపడుతుందన్నమాట. ఇది మామూలుగా 15 నిమిషాల చొప్పున వేయచ్చు. ఈ ముద్రను మనము జర్నీ చేస్తున్నప్పుడు కూడా, ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా వేయచ్చు అనమాట. ఖాళీ కడుపుతో వేస్తే ఇంకా మంచిది. ఇది ముద్ర నొప్పులు ఉన్నంత వరకు వేయాలి అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నొప్పులు ఉన్నంత వరకు వేయాలి. నొప్పులు తగ్గగానే ఈ ముద్రను వేయడం ఆపేయాలి. ఇప్పుడు ఇది సైన్స్ ప్రకారం ఇది ఎలా పనిచేస్తుందో, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. బొటన వేలు అగ్ని, చూపుడు వేలు వాయువు కదా. అక్కడ జరిగే చర్య ఏంటంటే, శరీరంలో గాలి మోతాదుకు మించి పెరిగినప్పుడు అది కీళ్ళ మధ్యలో మరియు కండరాలలో చేరి వాత దోషాన్ని పెంచుతుంది. ఆ ఖాళీ ప్రదేశంలో గాలి చేరడం వల్లనే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. వాయుముద్రలో మనం వాయుతత్వమైన చూపుడు వేలును మడిచి దానిపై అగ్నితత్వమైన బొటన వేలును ఉంచి నొక్కి పెడతాము. అప్పుడు అగ్ని ఆ అదనపు వాయువును అణిచివేస్తుంది, అంటే కాల్చివేస్తుంది అనమాట. ఎప్పుడైతే కీళ్ళ మధ్యలో పేరుకుపోయిన ఈ అదనపు గాలి తొలగిపోయి వాత దోషం తగ్గుతుందో అప్పుడు కీళ్ళపై ఒత్తిడి తగ్గి ఆటోమేటిక్గా నొప్పులు తగ్గిపోతాయి. ఇంకొక పాయింట్, ఆక్యుపెంచరీ సైన్స్ ప్రకారం నాడీ వ్యవస్థ కూడా మన చేతి వేలలో కొనల్లో వేలాది నరాల నర్వస్ ఎండింగ్ పాయింట్స్ అన్నమాట. అవి నేరుగా మన మెదడుకు మరియు నాడీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి. అక్కడ చూపుడు వేలును, బొటన వేలును సున్నితంగా నొక్కినప్పుడు అక్కడ నిర్దిష్టమైన ఆక్యుపెంచర్ పాయింట్ ఉత్తేజితం అవుతుంది. ఈ ఒత్తిడి వల్ల నాడీ వ్యవస్థకు ఒక సంకేతం వెళ్తుంది. దాని ఫలితంగా మెదడు నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదలవుతుంది. అవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్ అన్నమాట. అలాగే ఆ నిర్దిష్ట నరాలను నొక్కడం వల్ల కీళ్ళు మరియు కండరాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్త ప్రసరణ బాగా జరగడం వలన కండరాలు రిలాక్స్ అవుతాయి. వాపు మరియు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ముద్ర వేసినప్పుడు ఒకవైపు శరీరంలో పెరిగిన గాలి తగ్గిపోయి కీళ్ళ మధ్య ఒత్తిడి తగ్గుతుంది. మరొక వైపు నరాల ఉద్దీపన వల్ల మెదడు నుంచి నొప్పిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ 2 చర్యల వల్లనే వాయుముద్ర నొప్పులను సమర్థవంగా తగ్గిస్తుందన్నమాట. ఇది చాలా మంచి, ఇప్పుడు జనరేషన్కి ఇది చాలా ఉపయోగపడుతున్న ముద్ర. ఎవరిని అడిగినా నొప్పులు అంటుంటారు. నడుము నొప్పి, మెడ నొప్పి అంటుంటారు. ఈ ముద్ర వేయడం వలన మీరు చక్కటి ఫలితం మీకు ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి విషయం ఈరోజు షేర్ చేశాను అనుకుంటున్నాను. మరొక మంచి విషయంతో మళ్ళీ ఒక వీడియో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.